మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 28 నుంచి అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో 2 రోజుల పాటు నిర్వహించనున్నామని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు తెలిపారు. సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల విద్య నుంచి డిగ్రీ వరకు తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో 10% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతామంటున్న మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజుతో మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫేస్ టు ఫేస్. వివిధ దేశాల్లో స్థిరపడి ఏదైతే తెలుగుకి అన్యాయం చేస్తున్నారో కొంతమంది బయటకు వచ్చి అదే రకంగా మన తెలుగుని మనం కాపాడుకోవాలి, అలాగనే మనకు అమ్మలాంటిది మన తెలుగు అని గత 3 ఏళ్లుగా ప్రపంచ మహాసభలు జరుపుతున్నారు. అదే రకంగా 3వ ప్రపంచ మహాసభలు అమలాపురం వేదికగా జరుగుతుంది. దీనికి సంబంధించి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మనకి సత్యనారాయణ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే సార్. చాలా వరకు కూడా అంటే మన ప్రపంచ దేశాల్లో తెలుగువారు ఉన్నప్పటికీ కూడా ఒక మహాసభ అనేది జరపడం అనేది చాలా ఖర్చుతో కూడింది, అలాగనే చాలామంది రావాల్సింది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని గత 3 ఏళ్ళుగా మీరు నిర్వహించడానికి గల కారణం ఏంటి? మీరు అంటే ఎవరొకరు బాధ్యత తీసుకోవాలి. మన భాష, మన తల్లిదండ్రులను ఎలా చూస్తాం, గురువులను ఎలా చూస్తాం. గురువులు అంటే మర్చిపోతారు జనరల్గా. మరి శాశ్వతంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి సభలు చేసి ప్రతి నెల కూడా సంవత్సరంలో 12 నెలల పాటు కూడా చేసి, అలాగే వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులకు కూడా తెలుగు భాష ఏడల మక్కువ కలిగించడానికి, అలాగే ప్రత్యేకించి ప్రభుత్వంతో మాట్లాడి పాఠశాల విద్య నుంచి అంటే 1వ తరగతి నుంచి కూడా డిగ్రీ వరకు కూడా తెలుగు మాధ్యమం తప్పనిసరి చేసి, అలాగే 2వది తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి విద్యార్థులకి 10% ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో వారికి రిజర్వేషన్స్ ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. 2వది 1 నుంచి డిగ్రీ వరకు కూడా తప్పనిసరిగా తెలుగు అనేటువంటిది సంస్కృత మాధ్యమం ఏదైనా కానీ ఆంగ్ల మాధ్యమం కూడా దోషం ఇబ్బంది లేదు. తెలుగు అనేటువంటిది తప్పనిసరి చేసేటువంటి పరిస్థితి తొందరలో తీసుకొస్తుంది. ఈ మహాసభలకు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరిని పిలుస్తారు సార్? ఇతర దేశాల నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల నుంచి, ప్రత్యేకించి దుబాయ్, అబుదాబి, మలేషియా, సింగపూర్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారండి. అందరినీ పిలిచాం. వేలాది మంది, అతిపెద్ద సభ 2 రోజుల పాటు అక్కడ నిర్వహిస్తున్నాం. ఎందరో ప్రముఖుల్ని, గొప్ప వారిని, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, వారందరినీ కూడా ఆహ్వానించి వారందరూ వస్తే ఏంటంటే దానికి ఒక శోభ వస్తుంది. తద్వారా మీడియా ద్వారా ఎక్కువ మందికి అయ్యి భాష ఏడల కాస్త ప్రేమ, అభిమానం, వాత్సల్యం అన్నీ కూడా వచ్చేటువంటి పరిస్థితి. అదే రకంగా సామాన్యులు ఎంతమంది చేరుకుంటారో వాళ్ళకి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తాం? 2 రోజుల పాటు దాదాపు 1,50,000 మంది కూడా సందర్శిస్తారండి. దాదాపు 40,000 మంది స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా రిజిస్టర్ చేసుకున్నారు. అందరికీ ఉచిత ప్రవేశం. అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనం, రాత్రి పలహారం కూడా ఏర్పాటు చేసాం. చాలా భారీ ఎత్తున చేస్తాం. ఫుడ్ ఏర్పాటు చేశారు కాబట్టి సంబంధించింది అంటే వాళ్ళు రావాలంటే ఎంట్రీగా అంటే ప్రాథమికంగా ఏ చర్యలు తీసుకుని వాళ్ళు ఏ విధంగా రావాలి? అవటానికి కదా రోడ్డు పక్కన ఉంది, హైవే పక్కనే. మేము దగ్గర 170-180 బస్సెస్ని గ్రామాల్లో పంపించి కూడా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే ఈ పోటీలో గత 4 మాసాలుగా పాల్గొన్నారో వారందరికీ కూడా తల్లిదండ్రులు కూడా రమ్మని చెప్పి వారు ఆహ్వానించి 2 రోజుల పాటు వారికి అతిథ్యం ఇచ్చి మళ్ళీ సాయంత్రం కూడా బస్సెస్ మీద వారి యొక్క గ్రామాల్లో ఇళ్ళదర దింపేస్తారు. అవార్డులు అంటే ఏమైనా ఇస్తున్నారు? తెలుగు అంటే కార్పొరేట్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము కూడా అదేం కాదు. కానీ మనము ఎవరైతే ఈ సాహిత్య కళా రంగాల్లో ఉన్నటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగి ప్రపంచం ఎదిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, వారందరినీ పిలిచి గౌరవించి కొన్ని ఉగాది పురస్కారాలు, అయితే జీవన సాఫల్య పురస్కారాలు అవి కూడా చేస్తాం. ఏదైతే ప్రపంచ మహాసభలు ఉన్నాయో ఈ మహాసభలు బట్టి పిల్లలందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన సంబంధించిన అదే కల్చరల్ యాక్టివిటీస్తో సహా మొత్తం అందరికీ కూడా ఒక వేదిక ఏర్పడదని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం పలుకుతుంది. అలాగే మహాసభలకు వచ్చి తెలుగును బతికించుకోవాలని చెప్పేసి రాజుగారు చెప్తున్నారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, కాకినాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.